ఒడిశా బరిపడాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. NH18 పై హైదరాబాద్కు చెందిన టూరిస్ట్ బస్సును ఓ లారీ ఢీకొంది. ఇక ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందారు. 20 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వారంతా కూడా. ఇక వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బీహార్లోని గయాకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఉదయం 5:30 ప్రాంతంలో ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. బస్సులో హైదరాబాద్కు చెందిన 23 మంది పర్యాటకులు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ప్రమాద తీవ్రతకు పూర్తిగా దెబ్బతింది బస్సు మొత్తం కూడా. ఇక ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద హైదరాబాద్ నుంచి ఒడిశాకు వెళ్ళినటువంటి కొంతమంది ప్రయాణికులు పర్యాటకులు అక్కడ బస్సు యాక్సిడెంట్ వల్ల 23 మందికి గాయాలయ్యాయి. మరికొంతమంది కూడా అక్కడ గాయాల పడేది తెలుస్తోంది. సో మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు పర్యాటకులుగా ఒడిశాకు వెళ్లారు. బీహార్లో వారంతా కూడా గయాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఉదయం 5:30 ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక చాలా క్లియర్గా డ్రైవర్ యొక్క నిద్రమత్తే కారణంగా అర్థమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ముగ్గురు హైదరాబాదీలు మృతి చెందారు. ఇప్పటికే 20 మందికి పైగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ఎటువంటి సందర్శనార్థం వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది? అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారా? అసలు ఏ రకంగా ఈ యాక్సిడెంట్ సంభవించింది? ఒడిశాలోని బరిపడలో మార్నింగ్ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్ నుంచి తీర్థయాత్రలకు ఇక్కడ ఉన్నవారు బయలుదేరారు. ఈ సమయంలోనే ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దాదాపు ఈ బస్సులో 23 మంది ఉన్నట్లు తెలుస్తుంది. 23 మందిలో ముగ్గురు చనిపోగా 20 మందికి కూడా తీవ్ర గాయాలనే వారిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది అని ఇప్పటికే డ్రైవర్ ఏదైతే నిద్రమత్తు కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక